దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు 161వ ఎపిసోడ్కి వచ్చాం. ఈ సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ మరియు మచిలీపట్నం. ఇప్పుడు ఈ 161వ ఎపిసోడ్లో పండిత రమాబాయి గారి చరిత్ర చెప్తూ మొదలు పెట్టాను కిందటి ఎపిసోడ్లో. ఇప్పుడు కంటిన్యూ చేయబోతా ఉన్నా. మరి పండిత రమాబాయి గారి చరిత్రను ఎందుకు తీసుకున్నాను అని అంటే, ఈ సృష్టికర్త ఆయనని గ్రహించి వచ్చినటువంటి ఒక 7 జీవిత చరిత్రలు మీ ముందుకు తీసుకొస్తుండగా ఇది 6వ జీవిత చరిత్ర. మొట్టమొదటిగా ఒక ఇటువంటి విషయం జ్ఞానం పొంది ఆయన ఒక్కడే సృష్టికర్త, ఏ యొక్క స్వలాభం ఆశించకుండా, ఏ యొక్క అవసరం నిమిత్తం కాకోకుండా ఆయన ఒక్కడే దేవుడని గ్రహించి వచ్చిన వాళ్ళ చరిత్రలు చెప్పుకుంటూ వచ్చారు. ముందుగా పరవశ సూర్యనారాయణ గారని ఒక బ్రాహ్మణ పండితుడు, ఒక గుళ్ళో పూజారి గారు. ఆయన ఎట్లా గ్రహించి వచ్చాడు మరి మీకు చెప్పాను జీవిత చరిత్ర. పరవశ సూర్యనారాయణ గారు, అలాగే పురుషోత్తం చౌదరి గారు. పురుషోత్తం చౌదరి గారు ఇప్పుడు 200 సంవత్సరాల క్రితం, పండిత రమాబాయి గారి కంటే ఇంకా 50 సంవత్సరాల ముందే ఆయన ఇక్కడే ఒరిస్సా రాష్ట్రం సంబంధించి ఆయన పురుషోత్తం చౌదరి గారు. ఆ తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఆయన మొన్నటి వరకు జీవించి ఉన్నారు. ఆయన మరి గుంటూరు జిల్లాకు చెందినవారు. ఆయన ఎట్లా వచ్చాడు, వాళ్ళకి ఏదో స్వలాభం గురించి రాలా, ఆయన ఒక్కడే సృష్టికర్త అని ఎన్నో తర్జన భర్జనలు చేసుకుని ఎన్నో గ్రంథాలు చదివి, అటువంటి బ్రాహ్మణ పండితులు వీళ్ళంతా ఎన్నో గ్రంథాలు చదివారు. వేదాల్లో ఏముందో చూశారు. ఆ తర్వాత ఈ పురాణ ఇతిహాసాల్లో ఏముందో, మరి హిందువులు ఆరాధించేటువంటి దేవుళ్ళు నిజంగా దేవుళ్ళా కారా అని బాగా ఆలోచించి, అసలు దేవుళ్ళు ఎవరు అని ఆలోచించి వాళ్ళ మూలాలు పట్టుకుని వేదాల్లోంచి చూసుకుని, అసలు దేవుడు ఈ వేదాల్లో ఉన్న ఆయనకి మనం ఆరాధించే దేవుళ్ళకి సంబంధం ఏమైనా ఉందా లేదా, మనం ఆరాధించే దేవుళ్ళకి వేదాల్లో చెప్పబడిన దేవుడు ఎవరు, దానికి దీనికి సంబంధం ఉందా లేదా అని చూసుకుని, వేదాల్లో ఉన్నటువంటి దేవుడు వీళ్ళకి సంబంధం కాదు, వేదాల్లో ఉన్నటువంటి దేవుడు సృష్టికర్త, ఆ సృష్టికర్త బైబిల్ గ్రంథంలో దేవుడు అయి ఉన్నాడు అని వాళ్ళు గ్రహించి వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా వాళ్ళు ఈ ప్రభుని అంగీకరించి, వీళ్ళు బ్రాహ్మణ పండితులు అవటం చేత యేసు ప్రభుని అంగీకరించడం వల్ల సమాజంలో అనేక వ్యతిరేకతలు వచ్చినాయి. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మాకు సృష్టికర్త ఎవరో తెలిసింది, ఆయన్ని మేము అంగీకరించకపోతే మేము నరకానికి వెళ్ళవలసి వస్తుంది, మేము నరకానికి వెళ్ళవలసిన అవసరం మాకేంటి, మేము నరకానికి వెళ్ళవలసిన అవసరం మాకేంటి, ఎవరి గురించో మేము ఎందుకు నరకానికి వెళ్ళాలి, మేము నరకానికి వెళ్ళం, మాకు ఖచ్చితంగా కూడా ఆ సృష్టికర్త ఎవరో మాకు తెలిసింది, మేము ఆయన్ని అంగీకరించి తీరుతామని చెప్పి బైబిల్ గ్రంథంలో దేవుడే నిజమైన దేవుడు అని గ్రహించి వచ్చినటువంటి ఈ యొక్క మేధావుల పరంపర ఇదంతా కూడా. అలాగే మిక్చాల వెంకటేశ్వరరావు గారు సబ్ రిజిస్ట్రార్గా పనిచేసినటువంటి ఉన్నతమైనటువంటి కులం నుంచి వచ్చినటువంటి ఆయన ఎంతో తర్జన భర్జనలు చేసి ఎన్నో గ్రంథాలు చదివి ఆఖరికి ఈయనే కరెక్ట్ అని చెప్పి వచ్చినాడు. అలాగే పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు బ్రహ్మదేవాలయం ఉన్నటువంటి రాజస్థాన్లో బ్రహ్మదేవాలయంలో పూజారి యొక్క కొడుకు, ఎంతో ఆస్తిపరులు, మరి ఆ ఉన్నత కుటుంబం నుంచి వచ్చినటువంటి ధర్మప్రకాష్ శర్మ గారు మరి ఆయన. అలాగే ఇప్పుడు పండిత రమాబాయి గారు 6వ చరిత్ర. దీని తర్వాత ఇంకొకటే చెప్పదలుచుకుంటున్నాను, నేను లిమిటెడ్గా తీసుకున్నా. వీళ్ళంతా కూడా పండితులు, మేధావులు, ఎన్నో యొక్క గ్రంథాలు చదివారు. ఈ అమ్మాయి పండిత రమాబాయి కూడా ముందుగా ఆమె సంస్కృతంలో ఎన్నో శ్లోకాలు చదివింది, హిందూ దేవుళ్ళ గురించి చాలా వరకు ఆమె గ్రంథాలన్నీ చదివిన తర్వాత ఆ తర్వాత బైబిల్ గ్రంథం చదివిన తర్వాత అనేక మంది ద్వారా జ్ఞానం సంపాదించిన తర్వాత ఆయన ఒక్కడే దేవుడు కాబట్టి నేను నరకం నుంచి తప్పించుకోవాలంటే అది ఒక్కటే మార్గం అని చెప్పి రమాబాయి కూడా జ్ఞానం పొందొచ్చడం చేతనే ప్రభు వైపు చూసింది. అందుకే రమాబాయి చరిత్ర మనం తీసుకున్నాం. ఆమె చరిత్ర అయితే సింపుల్గానే చెప్పేస్తా, కానీ ఆమె పొందిన జ్ఞానం చెప్పాలి మీకు. ఆ జ్ఞానము ఏ జ్ఞానం చేత ఆమె పొందిందో అదంతా కూడా చాలా దూరమైన వెళ్ళినా మీకు అన్నీ చెప్తా. ఆమె ఎవరెవరి జీవిత చరిత్రలో చూసుకుందో, ఎవరెవరు ఎంత కష్టపడ్డారో అదంతా కూడా మీకు చెప్తా. ఆమె జీవితంతో కనెక్టెడ్గా ఉన్నటువంటి మీకు చెప్పదలుచుకునే చెప్తున్నా. రాజా రామ్మోహన్ రాయ్ గారిని ఆమె ముందుగా తెలుసుకుని, ఈయన మరి బ్రహ్మ సమాజం స్థాపించాడు, హిందూ మతంలో ఉన్న దోషాలన్నిటినీ మరి మార్చేశాడు అని చెప్పి ఆయన నమ్మింది ముందుగా. అంటే ఆయన గురువుగా చూసుకుంది. ఆ తర్వాత చూసిన అసలు ఈయనకి గురువులు ఎవరో చూసుకుంది.
విలియం కేరీ గారు అని చెప్పి ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి ఒక మిషనరీ అయినటువంటి విలియం కేరీ గారి జీవిత చరిత్ర చూసుకుంది. అలాగే ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళ చరిత్రలో అంతా చూసుకుంది. ఆమె కంటే ముందు 50 సంవత్సరాల క్రితం పురుషోత్తం చౌదరి గారిని చూసుకుంది. అలాగే మహాత్మా జ్యోతిరావు ఫూలే అనేటువంటి ఆయన మరి ఆమె కంటే కొంచెం ముందు, అలాగే సావిత్రిబాయి ఫూలే, అలాగే ఆంధ్రప్రదేశ్లో కందుకూరి వీరేశలింగం గారు, వీళ్ళందరినీ చూసుకుంది. ఓహో వీళ్ళంతా ఏంటి అని చెప్పి ఆ రకంగా. మరి ఆ తర్వాత కాలంలో మదర్ తెరెసా వచ్చింది కాబట్టి మదర్ తెరెసా అనేది తర్వాత విషయం కాబట్టి ఇక్కడి వరకు వీళ్ళ జీవితాలన్నిటిని కూడా ఆమె చూసి అది వాళ్ళు ఏమే జ్ఞానం పొందారో కూడా చూసిన తర్వాత ఆమె ప్రభువుని అంగీకరించడం జరిగింది. ఈ జ్ఞానమే ఏమిటి, ఆ విలియం కేరీ గారు ఏం చేశాడు, రాజా రామ్మోహన్ రావు గారు ఏం చేశారు, మరి జ్యోతిరావు పూలే కానీ సావిత్రిబాయి పూలే కానీ వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాటలు ఏంటి అని చెప్పి వాళ్ళందరూ ప్రభువుని నమ్మారా అంటే జ్యోతిరావు పూలే గారు ప్రభువుని నమ్మల, అలాగే రాజా రామ్మోహన్ రావు గారు కూడా ప్రభువుని నమ్మల. వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలన్నీ చూసింది ఆమె. అలాగే వీళ్ళందరూ కూడా మంచి మంచి పనులు చేశారు, కానీ అందరూ ప్రభువుని అంగీకరించిన వాళ్ళు కాదు. కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది ప్రభువుని అంగీకరించకపోయినా, ఒకే దేవుడు ఉన్నాడు, మన వేదాల్లో దేవుడు ఆయన బ్రహ్మ, ఏకం బ్రహ్మ అని మనం వెళ్ళిపోవచ్చు అని వీళ్ళంతా బ్రహ్మ సమాజం స్థాపించి దాంట్లోకి వచ్చారు. కానీ ఈమె చూసింది ఏంటంటే వచ్చారు బాగానే ఉంది, దాంట్లో ఈ యొక్క హిందూ మతంలో ఉన్నటువంటి మూఢాచారాలను తీసేశారు, బాగానే ఉంది. కానీ ఈ యొక్క బ్రహ్మ సమాజం ద్వారా వీళ్ళు ఎవరైనా పరలోకానికి వెళ్ళగలుగుతారా అని చూసుకుంది. వెళ్ళరు. నువ్వు ఎంతనే చెయ్యి, ఇక్కడ ఉన్నటువంటి దురాచారాలను రూపుమాపు, మంచి సంస్కారాలను అన్నీ చెయ్యి, ఎన్నన్నా చెయ్యి, వీళ్ళందరూ కూడా యేసు ప్రభువును అంగీకరించకుండా ఆ యొక్క పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు అని గ్రహించి ఇది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా యేసు ప్రభువును అంగీకరిస్తేనే పరలోకం పొందుతాము. వీళ్ళందరూ ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ ప్రభువుని అంగీకరించకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళ నరకానికి వెళ్ళి ఉంటారు. నేను వెళ్ళను, ఆ దారిలో నేను వెళ్ళను అని చెప్పి వచ్చినటువంటి అమ్మాయి పండిత రమాబాయి పూలే. ఎందుకంటే ఆమె ఇవన్నీ స్టడీ చేసింది. వీళ్ళందరూ ఎన్ని మంచి పనులన్నా చేయని గాక, కానీ వారు నిజమైన దేవుడైనటువంటి సృష్టికర్త వైపు చూడలేదు. అందుకే ఆ విషయాలే మేము ముందుకు తీసుకొస్తా. ఇప్పుడు అనేక మంది అన్యజనులు కూడా ఆ జ్ఞానం అవసరం ఉంది. పండిత రమాబాయి గారు ఏ రకంగా ఆలోచించింది, మనం ఎందుకు ఆలోచించట్లా అని చెప్పి గ్రహించడానికి వీలవుతుంది కాబట్టి అవన్నీ మేము ముందుకు తీసుకొస్తా. పోతే రమాబాయి గారి చరిత్రకు వచ్చేద్దాం. ఇక ఆమె ఏంటి, ఆమె ఇప్పటికి 150 సంవత్సరాల క్రితం, ఆమె 1858లో పుట్టింది, 1923 వరకు ఉంది, 65 సంవత్సరాలు జీవించింది ఈమె. కాబట్టి ఇప్పుడు ఒక సుమారు 150 సంవత్సరాల క్రితం ఆమె జీవితం. అసలు ఏంటి అంటే కర్ణాటక రాష్ట్రంలో మంగళూరు అనేటువంటి చోట ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది ఆమె. ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆ బ్రాహ్మణ కుటుంబంలో మరి ఆయన తండ్రి గారు అయితే మంచి సంస్కృత పండితుడట. ఆ సంస్కృత పండితుడయ్యి మరి మైసూరు మహారాజా గారి ఆస్థానంలో మంచిగా పోషింపబడ్డాడు చాలా కాలం. బాగానే జరిగిందట. మరి తర్వాత మరి మితిమీరిన దాన ధర్మాలు చేశారని ఒక గ్రంథంలో రాశారు. ఎట్లన్నా కానీ వాళ్ళు పేదవాళ్ళు అయిపోయారు, ఉన్న ఆస్తులన్నీ పోయినాయి. ఆయన మహాపండితుడు అయినప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి పోయింది. ఇక్కడ భారతదేశంలో ఏంటంటే ఎవరి సుఖం వాళ్ళు చూసుకోవటమే తప్ప, ఇదిగో పక్కనున్న ఆయనకి ఇప్పుడు ఒక పండితుడు కదా ఆయన, బ్రాహ్మణుల్లో అందరూ అంత అన్యాయంగా పేదరికంలో లేరు కదా, చాలామంది ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కదా. మరి ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా మరి వాళ్ళని ఏమన్నా ఆదరించాలి కదా. అట్లా ఎవరూ ఆదరించాల. ఎప్పుడైతే వాళ్ళకి ఆర్థికంగా చితికిపోయారో, ఆస్తులు పోయినాయో, వాళ్ళని ఎవరూ పట్టించుకోకపోతే వాళ్ళు ఇక తీర్థయాత్రలాగా బయలుదేరి ఒక్కొక్క దేవాలయంలో వాళ్ళకి తెలిసినటువంటి దేవుడి కథలు అవి చెప్పటం ద్వారా వచ్చిన భక్తులు దక్షిణలు వేస్తారు పూజారులకి. ఆ దక్షిణల మీద ఆధారపడి బతకటం, ఈ పుణ్యక్షేత్రం ఇంకో పుణ్యక్షేత్రం అట్లా పుణ్యక్షేత్రాలు తిరుగుతా వెళ్ళారు. అప్పటికి రమాబాయి పుట్టి 6 నెలలు అయిందట. ఈ రమాబాయికి ఒక అక్క మరి ఒక అన్న ఉన్నారు రమాబాయికి.
ఈ యాత్రలు తిరుగుతున్న ద్వారా వీళ్ళు ఆకలికి వాళ్ళు దక్షిణలు వేయటమే కదా. ఆ యొక్క పుణ్యక్షేత్రాలకు వచ్చిన వాళ్ళు ఏం దక్షిణలు వేస్తారు? రూపాయి 2 రూపాయలు దక్షిణ వేస్తారు పేద బ్రాహ్మణులు. అవి వాళ్ళకి ఏం సరిపోవు, వాడి కడుపు నిండేది కాదు. ఉపవాసాలతోటి పాపం క్షీణించిపోయారు. క్షీణించిపోయే వాళ్ళ నాన్నగారు ముందుగా కంటి చూపు పోయేదట. కంటి చూపు పోయి మరి కంటి చూపు పోయిన తర్వాత ఇంకేమైనా గ్రంథం ఏమైనా చదవగలుగుతాడా? చదవలేడు. మరి ఎక్కడన్నా ఈ యొక్క పురాణ కాలక్షేపాలు ఎక్కడికైనా చెప్పాలంటే చెప్పగలడా? చెప్పలేడు. మొత్తం మీద ఆయనకి ఆర్థిక పరిస్థితి లోటు అయిపోయింది. ఆ ఉపవాసం నిజంగానే పుస్తకంలో రాశారు, కడుపు మంటతోటి చచ్చిపోయాడు ఆయన, ఆకలి బాధ తట్టుకోలేక. అలాగే మరి ఆయనే కాదు, ఆ కుటుంబం అంతగా, ఆయన తర్వాత ఆయన భార్య చచ్చిపోయింది. ఈ తిరుగుతుండగానే వీళ్ళకి ఆహారం దొరికేది కాదు, ఎవ్వరూ పట్టించుకునేవాళ్ళు కాదు. ఏదో రూపాయి 2 రూపాయలు దక్షిణ వేసేవాళ్ళు కానీ వాళ్ళ పోషణ సరిపోయేది కాదు. ఆ రకంగా ఎంత 6 సంవత్సరాల వ్యవధిలో వీళ్ళు చాలామంది 5గురు చచ్చిపోవటం జరిగింది ఆ కుటుంబంలో. ఎంతమంది? 5గురి దగ్గరే. అట్లా ముందుగా వీళ్ళ తండ్రి గారు చనిపోయాడు, ఆ తర్వాత వీళ్ళ తల్లి చచ్చిపోయింది, ఆ తర్వాత వీళ్ళ అక్క చచ్చిపోయింది. అందరికీ ఆకలి చావులే అని రాయబడింది. ఏం ఆహారం లేదు, ఎవరు పోషించేవాళ్ళు లేరు. మరి అడుక్కుని బతికినట్టే కదా. ఈ దక్షిణ మీద బతకటం అంటే అడుక్కుని బతికినట్టు. మరి అట్లా పైగా వాళ్ళు ఉన్నత బ్రాహ్మణ కులం కాబట్టి ఎవరిని చేయి చాసి పెద్దగా అడగలేరు. దక్షిణ ఎవరన్నా దయదలిచి ఇస్తే తప్ప మరి అందరినీ ప్రాధేయపడలేరు. అటువంటి వాళ్ళు ఆ కుటుంబం అట్లా ఒక్కొక్కళ్ళు సరిపడదు. మరి ఏంటి ఈ కుటుంబం మీద దయదలిచి, మరి బ్రాహ్మణులుగా ఉన్నవారు, ఉన్నతంగా ఉన్నవాళ్ళు, ఆర్థికంగా స్తోమత కలిగిన వాళ్ళు ఎవ్వరు కూడా అయ్యో పలానా అనంత శాస్త్రి గారు ఇట్లా ఎలా అయిపోయింది, ఆయన భార్య చనిపోయింది, మరి పిల్లలు అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళు దేశాటంలో పొట్ట గడుపుకోలేకపోతున్నారు అని ఎవ్వరూ వాళ్ళ గురించి చూసిన వాళ్ళు లేరట. మరి అట్లా చనిపోయింది ఎవరు? ఈ అమ్మాయి తండ్రి పండిత రమాబాయి గారు తండ్రి అనంత శాస్త్రి గారు, వాళ్ళ తల్లి, వాళ్ళ అక్క, 3 చచ్చిపోయారు. ఇక 3 చచ్చిపోయిన తర్వాత ఇక వాళ్ళ అన్నయ్య ఈమె మిగిలారు. వీళ్ళు కూడా ఇక ఈ తీర్థయాత్రలు వదల. ఆ తర్వాత కూడా 6 సంవత్సరాలు తిరిగారట. ఇక ఒక్కొక్క యాత్రకి వెళ్తాం. ఆ ద్వారకా నగరం వెళ్ళారట, శ్రీకృష్ణుడి జన్మస్థలం అని, ఆ క్షేత్రం అని. అక్కడ 1 సంవత్సరం ఉన్నారట. అక్కడ వచ్చే భక్తులకి అయ్యో ఈ దేవుడి కథలు చెప్పి దక్షిణతో బతికారట అక్కడ. అట్లా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క చోట ఉంటూ అట్లా తిరుగుతూ అలా కాశ్మీరు, ఆ తర్వాత తిరుగుతూ బెంగాల్ చేరుకున్నారు. నిజంగా ఇక్కడ కథలో రాయబడిన ప్రకారం అయితే ఈ అన్నా చెల్లెళ్ళు పడిన బాధలు అన్నీ కావు. ఆ యొక్క కాశ్మీర్లో ఉండగా విపరీతమైన చలి. అక్కడ జీలం నది ఒడ్డున వాళ్ళు ఆ చలికి కప్పుకోవటానికి దుప్పట్లు కూడా ఉండేవి కావు. జీలం నది ఒడ్డున ఇసుకలో గొయ్యి తీసుకుని ఆ గొయ్యిలో పీక దాకా ఆ గొయ్యిలో దిగి మళ్ళీ ఇసుక పూడ్చుకుని తెల్లవార్లు ఆ చలి తట్టుకోవటానికి అలా గోతులోనే ఉండి తెల్లారిన తర్వాత అప్పుడు ఆ ఇసుక తీసి బయటకు వచ్చేవాళ్ళట. ఎంత దారుణం, ఎంత దుర్భరమైనటువంటి జీవితాలు బ్రతికారు. అయినప్పటికీ దేవుడి మీద భక్తి వదల. ఎక్కడ పుణ్యం వస్తుందా అనే పుణ్యక్షేత్రాలు తిరగటం, ఆ పుణ్యనదుల్లో స్నానాలు చేయటం, ఇలా చేయటం, ఆకలితో అలమటించటం జరిగింది వాళ్ళు. ఇలా ఒక యాత్ర నుంచి ఒక యాత్ర తిరుగుతూ వాళ్ళు బెంగాల్ రాష్ట్రం చేరుకున్నారు, ఈ అన్నా చెల్లెళ్ళు. అప్పటికే ఆ కుటుంబంలో ఎంతమంది చనిపోయారు? 3 చనిపోయి ఉన్నారు. ఈమె తల్లి, తండ్రి, అక్క చనిపోయారు. 3 చనిపోయారు. ఆ బెంగాల్ రాష్ట్రంలో ఉండగా ఈ అన్నయ్య కూడా చచ్చిపోయాడు. 4 అయిపోయారు అప్పటికి. ఈ అమ్మాయికి అప్పుడు 22 సంవత్సరాల వయసు వచ్చింది, యుక్త వయసు వచ్చింది. ఈమె వాళ్ళ నాన్నగారి ద్వారా సంస్కృతం, ఆ రోజుల్లో స్త్రీకి చదువు లేదు, చదువుకోవటానికి వీల్లేదని ఇక్కడ భారతీయ గ్రంథాల్లో రాసేశారు. స్త్రీ అనే ఆమె ఎక్కడ చదువుకోవటానికి వీల్లేదని ఎవరో మధ్యలో ఉన్న వాళ్ళే రాసేశారు. దేవుడికి సంబంధం లేదు ఇవన్నీ. ఈ దురాచారాలు, ఈ మూఢాచారాలన్నీ మనుషులు పుట్టించినయే. పాత చరిత్రకి వెళ్తే అంతకుముందు ఎక్కడా లేని కూడా మధ్యలో పుట్టుకొచ్చేసినాయి. ఎవడికి తోచింది వాడు ఆచారం అని రాసిపెట్టి పోయారనమాట. ఆ రకంగా ఈ దురాచారాలన్నీ వచ్చేసినాయి. ఈ మూఢాచారాల్లో ఉన్నటువంటి ఆ సమయంలో ఈ అమ్మాయి అయితే
తండ్రి ద్వారా సంస్కృతం నేర్చుకుని కొన్ని వేల శ్లోకాలు ఆమె నోటితో చెప్పగలగడం చేత ఆమెకి పండిత అనే బిరుదు కూడా ఇవ్వటం జరిగింది. ఒక చోట అయితే సరస్వతి అనే బిరుదు కూడా ఇచ్చారంట. రమాబాయి సరస్వతి అని పిలిచేవాళ్ళట. అట్లా ఆ యొక్క జ్ఞానం ఉంది. కానీ వాళ్ళ పరిస్థితి చూస్తే ఆ అన్నానికి అల్లాడిపోయి చచ్చిపోయారు అందరూ. వాళ్ళ అన్నయ్య కూడా చచ్చిపోయాడు. దిక్కులేని పరిస్థితుల్లో ఉంది. ఆ పరిస్థితుల్లో ఎక్కడ బెంగాల్, ఆ మూఢాచారాల పుట్ట అక్కడ బెంగాల్లో మూఢాచారాల పుట్ట అది. ఇక దాని గురించి పెద్దగా మీకు చెప్పాల్సింది ఉంటుంది. ఇంకా ఈమె అదృష్టవంతురాలు. ఆ టైంకి ముందే ఈ సతీ సహగమనం అనేది నిషేధించి ఒక చట్టం వచ్చింది. మహానుభావులందరూ విలియం కేరీ గారు, రాజా రామ్మోహన్ రావు గారు, వీరందరూ కూడా బ్రిటిష్ అధికారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఒక దురాచారం నడుస్తూ ఉంది, భర్త చనిపోగానే భార్యను కూడా ఆయన చితిలో వేసి కాల్చేయడం అనే దురాచారం నడుస్తూ ఉంది, ఇలా వేల మంది స్త్రీలను చంపేస్తున్నారు, మరి ఇదేమంటే సనాతన ఆచారం అంటున్నారు అని చెప్పి మొరపెట్టగా ఈమె పుట్టకముందే ఒక 30 సంవత్సరాల ముందు ఆ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం వారు ఇదంతా ఆలోచించి దాన్ని నిషేధించారు. ఇట్లా ఎవరైనా భర్త చనిపోతే భార్యను కూడా తగలబెట్టడం తప్పు. ఆయన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎన్నో గ్రంథాలు చదివించారు. పండితులందరినీ పిలిపించారు, బ్రాహ్మణ పండితులను. చెప్పండి, ఏ గ్రంథంలో ఏ దేవుడు ఇట్లా చెప్పాడు ఇట్లా చేయమని? పైగా భారతదేశం అంతా ఈ చివరి నుంచి ఆ చివరికి ఈ ఆచారం ఉందా? లేదు. మీ బెంగాల్ రాష్ట్రంలోనే విపరీతంగా వందల వేల మంది సగటున కొంత అక్కడ ఉన్న 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎంక్వైరీలు చేసి చూస్తే సగటున సంవత్సరానికి 600 మంది స్త్రీలను కాల్చి చంపేస్తున్నారు భర్త చనిపోగానే. ఆ లెక్కలు తేలి ఇట్లా వందల వేల మందిని చంపేస్తున్నారు బలవంతంగా. ఇది అన్యాయం. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆచారం అంటే, అయ్యా ఏ దేవుడు ఏ గ్రంథంలో ఇది చెప్పలా. మరి ఎట్లా వచ్చిందయ్యా ఇదంతా అంటే, ఎవరో మధ్యలో పుట్టించేశారు ఆచారం అని. మొట్టమొదటిగా ఎక్కడో రాజస్థాన్ ఆ ప్రాంతంలో రాజుల యొక్క భార్యలు యుద్ధంలో వాళ్ళ భర్త చనిపోతే, రాజుగారు చనిపోతే, మరి చనిపోయిన తర్వాత మళ్ళీ వేరే రాజులు వచ్చి ఈ స్త్రీలని అవమానపరుస్తారని భయంతో ఎందుకైనా మంచిదని చెప్పేసి వాళ్ళ భర్త చనిపోగానే మేము కూడా ఆయన యొక్క చితిలో కాలిపోతామని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి భర్త శవంతో పాటు వీళ్ళు కూడా తగలబడిపోయేవాళ్ళు రాజుల కుటుంబాల్లో కొన్ని చోట్ల. అది అట్లా పాకి ఇదేదో ఆచారం అయిపోయి ఇక భర్త చచ్చిపోతే ప్రతి వాళ్ళ భార్య కూడా చచ్చిపోవలసిందే అని చెప్పి బెంగాల్ రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఆ మూఢనమ్మకంతో బలవంతంగా కాల్చేస్తారు. ఎంత బలవంతంగా కాల్చేస్తున్నారు అనేటువంటి కళ్ళకు కట్టినట్టుగా విలియం కేరీ గారు రాశారు. అవన్నీ మీ ముందుకు తీసుకొస్తా. కళ్ళకు కట్టినట్టుగా స్త్రీని ఎంత అన్యాయంగా భారతదేశంలో మరి క్రూరంగా చంపేస్తున్నారు అనేది ఆయన చూచి చెలించిపోయాడు మంత్రి కేరీ గారు. ఈ మిషనరీగా వచ్చాడు ఈ భారతదేశానికి. దేవుడు ఆ ప్రేరణ చేత, దేవుడు రగిల్చిన మంట చేత మిషనరీగా వచ్చాడు ఇక్కడికి. ఇప్పుడు ఇది అంతటి ఏంటంటే భారతదేశంలో స్త్రీలను ఇలా తగలబెట్టేస్తూ ఉండటం చేత ఎవరు చూశారు ఇదంతా అంటే, సృష్టికర్త అయిన దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు చూశాడు. మరి ఇక్కడ మనం దేవుళ్ళుగా దేవతలుగా కొలిచేవాళ్ళు ఎవరికి తెలియదు ఈ విషయం. వాళ్ళు ఏం చూడరా? అన్యాయంగా ఎవరో మధ్యలో పుట్టించేసి ఆచారం అని చెప్పి భర్తతో పాటు, పైగా ఎంత అన్యాయం అంటే ముసలాడైపోయిన తర్వాత ఒక చిన్న పిల్లను పెళ్లి చేస్తారు, బాల్య వివాహం. ఈ పిల్లకు వయసు, అసలు యుక్త వయసు వచ్చేటప్పటికే ముసలాయన చచ్చిపోతాడు. చచ్చిపోగానే ఈ యుక్త వయసులో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఆయన చేతి మీద పడేసి బలవంతంగా తాళ్లతో కట్టి పారిపోకుండా, ఇక అది ఎంత భయంకరమైనటువంటి సీనో అదంతా రాయటం జరిగింది. అది మీ కళ్ళ ముందు కూడా నేను తీసుకొస్తాను. తెలియాలి మనకి యొక్క భారతదేశంలో ఇంత అన్యాయం జరిగిందా, ఇట్లా జరుగుతూ ఉంటే దీన్ని క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవుల దేవుడు చూసి దీన్ని అరికట్టడానికి ఇంత చేశాడా అని మనందరికీ తెలియాలి. ఎవరో రాజా రామ్మోహన్ రాయ్ గారు కాదు, అంతకంటే ముందు నుంచే క్రైస్తవ మిషనరీలు ఇది అన్యాయం అని చెప్పి దేవుడు ఆత్మచేత ప్రబోధించబడి ఇతర దేశాల నుంచి మిషనరీలుగా పంపబడి దీని మీద ఎంతో శ్రమపడినట్లుగా ఉంది చరిత్ర అంతా కూడా. కాబట్టి ఇలా దేవుడు అన్న ఆయన ఇట్లాంటి అన్యాయం జరుగుతుంటే చూడాలా అక్కర్లేదా? చూడాలి. దేవుడు ఏం చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో? మీకు కిందటి ఎపిసోడ్లో మీకు చెప్పాను. ఎప్పుడైనా నేను మాట్లాడదలుచుకుంటే ప్రవక్తల నోటి ద్వారా, మా కళల ద్వారా దర్శనం చూపించి మాట్లాడతాను అబ్బాయి అన్నాడు.
అది ఈనాటికి కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు ఈనాటికి కూడా తన భక్తులకి కళలు చూపించి దర్శనాలు చూపించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అది అందుకు ఉదాహరణ నేనే, మీ ముందు ఉన్నటువంటి నేనే. నాకు 100 సార్లు దర్శనాల ద్వారా కళల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇట్లా అనేక మందితో మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడైతే మాట్లాడుతాడు, ఇది ఇట్లా, ఇది తప్పు, ఇది రైటు, ఇది నువ్వు చెప్పు, ఇది చెప్పు అని అనేక మందికి అనేక రకాలుగా చెప్తున్నాడు. ఇంకా ఏ దేవుడుగా చెప్పబడిన వారు కానీ, ఏ దేవతగా చెప్పబడిన వారు కానీ ఆయన వాళ్ళ యొక్క భక్తులకి ఇట్లా దర్శనం కానీ ఒక కళ కానీ చూపించి మాట్లాడటం ఎక్కడైనా ఎరుగుదురా ఎవరైనా? లేదు ఎక్కడ. ఉన్నది ఈ ఒక్కటే. కాబట్టి మాట్లాడే దేవుడు ఉన్న దేవుడు ఈయన ఒక్కడే, మిగతా వాళ్ళు లేని వారే అని మనం లెక్కేసుకోవాలి. ఉన్నవాళ్ళైతే మాట్లాడగలుగుతారు. ఇట్లా సతీ సహగానంలో 100 మందిని కాల్ చేస్తూ ఉంటే దేవుడు ఉన్న దేవుడైతే స్పందించాలి ఎక్కడైనా. ఇక్కడ ఎవరూ స్పందించలేదు, కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు స్పందించాడు. తన భక్తుల్ని మిషనరీగా మీరు వెళ్ళిపోండి, ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్పి మంట రగిల్చాడు వాళ్ళలో. అది అయ్యేంత వరకు నిద్రపోకుండా వాళ్ళ శ్రమలు పడేటట్టుగా చేశాడు. విలియం కేరీ గారి జీవితం మొత్తం కూడా ఈ సతీ సహగమనం అనేది ఆ చట్టం ద్వారా దాన్ని నిషేధించేదాకా ఆయన నిద్రపోలేదు. ఆయన కుటుంబంలో ఎంతో నష్టం జరిగినా కూడా అది అయ్యేదాకా నిద్రపోలేదు. ఆయన ఇక్కడ భారతదేశం వచ్చిన ఒక 30-40 సంవత్సరాల కల్లా దాన్ని సాధించి తీరాడంతే. అది వచ్చిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలే బతికాడు ఆయన. అది అయ్యే వరకు కూడా నిద్రపోల. ఆ యొక్క అధికారులను కదలించేశాడు మొత్తం అంతా. ఇది అన్యాయం, ఇది అన్యాయం అని. ఆయనలో ఆ మంట రగిల్చింది ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు. అటువంటి మంట ఇక్కడ భారతదేశంలో ఎవరికైనా, ఏ దేవుడైనా ఎవరికైనా ఎందుకు కలిగించలేదు? ఇదిగో ఇక్కడ అన్యాయం జరుగుతుంది, దీన్ని ఎదిరించి నువ్వు చెయ్యి పని అని ఎందుకు మాట్లాడాల? ఈయనొక్కడే ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ప్రపంచాన్ని సృష్టించిన ఆయన ఈయన, భారతదేశానికి కూడా అన్ని దేశాలకు దేవుడు ఈయనే అని అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క చరిత్ర అంతా మీ ముందుకు తీసుకొస్తాం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలా ఆ అమ్మాయి మరి పండిత రమాబాయి గారి చరిత్ర అంతా అయిపోయిన తర్వాత ఈ విషయాల్లోకి వెళదామని అనుకుంటున్నాం కదా. కాబట్టి ఆ కుటుంబంలో ఇప్పటికి ఎంతమంది చనిపోయినట్టు 4 చనిపోయారు ఆ కుటుంబంలో. ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చింది. ఆ అమ్మాయి సరే సంస్కృతం బాగా తెలిసిన అమ్మాయి కాబట్టి మరి పోషణ ఎట్లా ఏంటి అనేది వాళ్ళ అన్న మరి ఇప్పుడు వీళ్ళంతా ఏంటి 4 మాటలు దేవుడు మాటలు చెప్పడం పుణ్యక్షేత్రాల్లో, దక్షిణల మీద బతకటమే. ఈ దక్షిణల మీద బతికే వాళ్ళు ఇప్పటికీ నేను చూస్తూనే ఉన్నా. నేను తీర్థయాత్రలు ఎన్నో తిరిగా కాబట్టి అనేక చోట్ల ఎవరి పరిస్థితి ఏంటో నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తా ఉన్నా. నేను కాశీ అనేది 2-3 సార్లు నేను వెళ్ళటం జరిగింది. కాశీలో నేను చూసినటువంటి ఒక కుటుంబం చూశాను నేను. అవి మరి ఎంత వాస్తవాలు ఇవన్నీ. కాశీలో తెలుగు వాళ్ళ కుటుంబం ఒకటి ఉంది, మనకు తెలియదు. కాశీ వెళ్ళాం మేము మామూలుగా. నేను చెప్పా కదా అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉండేవాడిని. మా యొక్క కుటుంబ సభ్యులందరినీ తీసుకెళ్తూ ఉండేవాడిని. పుణ్యం రావాలి, మోక్షం రావాలని చెప్పా కదా. కాబట్టి అట్లా తిరుగుతున్న యాత్రలో ఒక తెలుగు వచ్చినటువంటి వాళ్ళు మాకు పరిచయం చేసుకున్నారు. ఆయన చెప్పాడు, అయ్యా మేము కాశీ వచ్చేసి ఇక్కడ స్థిరపడిపోయాము, మరి ఎవరైనా భక్తులు ఏమన్నా దక్షిణలు ఇస్తే బతుకుతున్నాము అంటే, మరి ఎట్లా అయ్యా బాబు అంటే, మేము ఇక్కడ పుణ్యం ఉంటుంది, దేవుడి దగ్గరకు వచ్చేసాం, ఇక మాకు అక్కడ ఆస్తులు అనేవి లేవు, ఇక్కడికి వచ్చేసాం. మీ బోటి వాళ్ళు బాబు మీరు ఎవరన్నా ఒక ధర్మాలు చేస్తే మేము బతుకుతాం, లేకపోతే కష్టం అని చెప్పారు. ఏదో కొద్దిగా అక్కడ భాష హిందీ వచ్చినా వాళ్ళు మనకు తెలుగు వాళ్ళు రాగానే వాళ్ళ ప్రాణం లేచినట్టు వచ్చి, అయ్యా ఇది మా పరిస్థితి, మాకేమైనా దానం చేస్తారా అని చెప్పి నన్ను అడగటం జరిగింది. నిజంగా దయనీయం. మరి వాళ్ళ నిజంగా ఎవరో దానం చేయరు, ఎవరో దక్షిణ ఇవ్వరు. వాళ్ళ కుటుంబం ఎలా పోషింపబడాలి? వాళ్ళ ఇంట్లో భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఎట్లా? పుణ్యక్షేత్రం అక్కడ ఏదో పుణ్యం వస్తుంది, పుణ్యం ఉంటుంది అని చెప్పి సాయంత్రం ఫ్యామిలీ అక్కడ పెట్టేసుకుంటే పుణ్యం లేదు కదా, ఆకలితో చచ్చిపోవాల్సి వస్తుంది. కొన్నాళ్ళకి వాళ్ళు చచ్చిపోతారేమో. మరి ఎవరిస్తారు వాళ్ళకి? వాళ్ళకి డబ్బులు ఎవరిస్తారో? దక్షిణ కావాలంటే ₹1-2 ఇస్తారో, అది సరిపోద్దా? కాబట్టి దేవుడు అన్న ఆయన లేడు. కానీ అక్కడ వాడు అనుకునేవాడు దేవుడు అనుకునేవాడు ఉంటే ఇగో ఇట్లాంటి అన్యాయం జరగటం చూసి ఊరుకోలేడు కదా. కాబట్టి వాళ్ళు అట్లాంటి అన్యాయంలో మగ్గిపోతూ ఉండటం నా కళ్ళారా నేను కూడా చూశాను. కాబట్టి అట్లాంటి పరిస్థితులు మరి ఈ అమ్మాయి విషయంలో అయితే బిపిన్ బిహారీ అని చెప్పేసి ఒక ఆయన లాయర్ గారు వీళ్ళ అన్నయ్యకి ఫ్రెండ్ అయ్యాడు బెంగాల్లో. ఆ లాయర్ గారు శూద్రుడు, బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణ కులం కాదు. మరి లాయర్ గారంటే ఆయన బతకడానికి జీవనాధారం ఉంది. ఆయన ముందుకొచ్చాడు. ఆయన ఎలా ముందుకొచ్చాడు, అమ్మ
నేను మీ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నా, మీ పేద స్థితి మాకు తెలుసు. అయితే నిన్ను నేను పెళ్లి చేసుకోదలుచుకున్నా. మరి ఆ రోజుల్లో బ్రాహ్మణ స్త్రీని ఇంకొకళ్ళు వచ్చి పెళ్లి చేసుకోవాలి అంటే అది జరిగే పని కాదు, అది అప్పట్లో ఒప్పుకోరు. అయినప్పటికీ కూడా నిన్ను రక్షించడానికి ఏ బ్రాహ్మణుడు ముందుకు రావటంలా. మీ కుటుంబాన్ని మేము చూస్తున్నాం, మీ కుటుంబంలో మొత్తం అందరూ ఆకలి చావులతో చచ్చిపోయారు. కాబట్టి నిన్ను పోషించే వాళ్ళు కూడా లేరు. కాబట్టి నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అని చెప్పి ముందుకు వస్తే అప్పటికే ఈ కుల వ్యవస్థ మీద విపరీతమైనటువంటి అసహ్యం ఏర్పడిందంట రమాయిబాయి గారికి. చిచి, ఈ కులం ఏంటి, ఈ లోకం ఏంటి, మనుషులందరూ ఒకటే కదా, ఈ కులం ఏంటి, పక్కవాడి గురించి పట్టించుకోకుండా, పొరుగువాడిని ప్రేమించకుండా, పొరుగువాడు సస్తనాడా బతుకుతున్నాడు చూడకుండా ఉండి మేము ఉన్నత కులాలు మాది పెద్ద కులం అని చెప్పుకోవడం తప్పు అని చెప్పి ఆమె నిర్ణయం తీసుకుంది. ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే, నాకు ఇటువంటి కులంతో సంబంధం లేదు, వాళ్ళు తక్కువ కులం అని చెప్పినా కూడా నాకు అవసరం జ్ఞానము, తర్వాత మంచి హృదయం ఉన్నవాళ్ళు ఎవరున్నా సరే, ఇతరుల గురించి ఆలోచించేవాళ్ళు, ఇతరులకు సహాయం చేసేవాళ్ళు, అది ఏ కులం నాకు సంబంధం లేదు, అటువంటి మనిషినే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులంతా ఎదురు తిరిగిన వాళ్ళందరినీ ఎదిరించి నేను ఆ బిపిన్ బిహారీ గారినే పెళ్లి చేసుకుంటా అని ఎదురు తిరిగి ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ వరకు మరి ఇది ముగించుకుందాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఈ చరిత్ర అంతా ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైంది అనే దాని మీద మీకు చెప్తా. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత పాపం 2 సంవత్సరాలకే ఒక పిల్ల పుట్టిన తర్వాత ఆయన కూడా చచ్చిపోయాడు. ఏదో వ్యాధి అంటే ఆ రోజుల్లో కలరాలో ఏదో వచ్చిందట సవరంగా ఆయన చచ్చిపోయాడు. ఇక ఏమి చూస్తే ఇప్పటికి ఎన్ని మరణాలంటే 5 చచ్చిపోయారు. కళ్ళ ముందు 5-6 ఏళ్ల నిడివిలో వారసన ఆకుల చావులు, ఈ చావులు, భర్త చచ్చిపోయి ఒక చంటి పిల్లలతో మిగిలింది ఆమె. ఆ పరిస్థితుల్లో జీవితం ఎలా ఎదురేదా ఆమె, ఆ పరిస్థితుల్లో ఏం చేసింది, అక్కడి నుంచి అసలు ఆమె వీరోచితంగా నిలబడింది. ఈ యొక్క సంఘంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఎదిరించాలి, ఏమైనా చేయాలి, అన్యాయం అయిపోతున్న స్త్రీలను నేను ఉద్ధరించాలి ఏదో రకంగా అని చెప్పి భర్త నుంచి వచ్చిన కొద్దిపాటి ఆస్తి తీసుకుని ఆస్తితోటి విపరీతంగా కష్టపడి ఆమె అనేక మందిని సంరక్షించింది. భారతదేశంలో స్త్రీల గురించి ఎంతో పాటుపడింది. ఇదంతా కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తీసుకెళ్దాచుకున్నా. ఇప్పటికైతే ఈ మాటల్ని దేవుడు దీవించనుగాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనా స్తోత్రాలు తెలుసు. ఈరోజు ఈ 161వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపు మీరు దయచేశారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా వింటున్న బిడ్డలు హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేసి ఈ యొక్క జ్ఞానమంతా కూడా వారికి అర్థమయ్యేటట్టుగా మీరు చేసినందుకు స్తోత్రాలు తెలుసుకున్నాం. ఇక ముందు కూడా ప్రభువా ఈ పరిచర్యను దీవించండి. ఈ కార్యక్రమం యొక్క ప్రతి బిడ్డని కూడా ప్రేరేపణ కలగజేయండి, జ్ఞానయుక్తంగా తయారు చేసి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటాం. వందనాలు.